వెల్కమ్ టు పూరా లోకల్. సాధారణంగా దేవుళ్ళకు గుళ్ళు కట్టించి పూజిస్తాం, మొక్కులు చెల్లించుకుంటాం. మన దేశంలో దేవతలతో పాటు పలువురు ప్రవక్తలు, స్వామీజీలు, సినిమా యాక్టర్లు కూడా కొందరు ఆలయాలు కట్టించారనే వార్తలు విన్నాం. మన దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీకి కూడా ఆలయం ఉంది. ఈ విషయం మీకు తెలుసా? ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా? దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుని స్మృతులు భావితరాలకు అందించాలని, దేశానికి జాతిపిత గాంధీ చేసిన సేవలను ముందు తరాలకు తెలుసుకోవాలని ఆలోచనతో నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపరితిలో ఆయనకు దేవాలయాన్ని నిర్మించారు. హైదరాబాద్ విజయవాడ హైవేను ఆనుకొని 4 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించింది. ఈ గుడికి 2012లో భూమి పూజ చేయగా 2014 సెప్టెంబర్ 17న ఆలయంలో మహాత్మా గాంధీ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆ ఆలయంలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి క్రమం తప్పకుండా గాంధీ ఆలయానికి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేస్తున్నారు. 2వ అంతస్తులో నిర్మించిన ఈ ఆలయంలో భవనం పై అంతస్తులో ప్రధాన ఆలయం ఉంది. కింద ఫ్లోర్లో భక్తులు ధ్యానం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో ఓం నమో భగవతే గాంధీ దేవాయ నమో నమం అనే మంత్రంతో దేవుడితో సమానంగా మహాత్ముడికి నిత్య పూజలు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రధాన పూజారి నరసింహాచారి సుప్రభాత కీర్తనలతో తెరుస్తారు. ఈ ఆలయంలో నవగ్రహాలు, పంచభూతాల ఆలయాలు కూడా ఉన్నాయి. 30 పవిత్ర స్థలాల నుంచి సేకరించిన మట్టిని ఇక్కడ భద్రపరిచారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్, గురు గ్రంథ్ సాహిబ్ వంటి విభిన్న మతాల గ్రంథాలు కూడా ఈ ఆలయంలో ఉంచారు. చిట్యాల సమీపంలోని గ్రామస్తులు వివాహ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేసే ముందు పూజలు చేసి బాపు ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.